హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజాత వెంకట్. ఈరోజు ఒక చిన్న వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఆ వ్లాగ్ ఏంటంటే నేను డైలీ మార్నింగ్ రొటీన్ వర్క్స్లో ఇది ఒక చిన్న పార్ట్ అనమాట. అదేంటంటే మా పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి నేను ప్రిపేర్ చేసే లంచ్ బాక్స్, అన్నము కూర అన్నట్టు. అయితే మా బాబు ఈరోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి. ఎందుకంటే ఈరోజు లంచ్ బాక్స్లోకి ఎగ్ కర్రీ చేశాను అనమాట. ఏంటంటే ఎగ్ కర్రీకి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడా మీ బాబు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. దాదాపుగా ఒక 1 వీక్ నుంచి కూడా అడుగుతూనే ఉన్నాడమ్మా, నాకు లంచ్ బాక్స్లోకి ఎగ్ ఫ్రై చెయ్యి అని చెప్పేసి అడుగుతూనే ఉన్నాడు. బట్ నేనేంటంటే ఈరోజు చేస్తాను, రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను అని ఇలా టైము డిలే చేస్తూ ఉన్నానన్నమాట 1 వీక్ నుంచి కూడా. అదేంటండి పిల్లలు అడిగితే చేయొచ్చు కదా, ఎంతసేపు చేస్తారు ఎగ్ ఫ్రై అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కానీ బట్ నాకేంటంటే పిల్లలు అడిగిన వెంటనే కూడా నేను ఏది చేశానండి. నాకు అలా ఇష్టం ఉండదు. ఎందుకంటే పిల్లలకి అడిగిన వెంటనే ఏదైనా చేసిస్తే ఏంటంటే వాళ్ళకి పేషెన్స్ లెవెల్స్ అనేవి ఏర్పడవన్నమాట. రేపు ఫ్యూచర్‌లో కూడా నేను ఏది అనుకుంటే అది వచ్చేస్తది నా దగ్గరికి. నేను ఏది చెప్తే అది మా మమ్మీ చేసేస్తది అనేసి ఏంటంటే ఆ వస్తువు కోసము ఏదైనా తినేదాని కోసము వాళ్ళు కష్టపడడం అనేది మానేస్తారు. పేషెన్స్ లెవెల్స్ అనేవి వాళ్ళకి ఏర్పడవన్నమాట. సో, నేను వాళ్ళు అడిగిన వెంటనే కూడా నేను ఏది కూడా చేయననమాట. ఇంకొకటేంటంటే వాళ్ళు అడిగిన వెంటనే ఏ వస్తువు కూడా నేను కొనియను. వాళ్ళ వాళ్ళ నాన్నగారన్నా తొందరగా కొనిచ్చేస్తారు గానీ, నేనైతే అస్సలు కొనియనండి. నాకలా ఇష్టం కూడా ఉండదు. వాళ్ళకి పేషెన్స్ లెవెల్స్ అనేవి ఏర్పడాలి. యాజ్ ఎ మదర్‌గా నాకు తెలిసిన చిన్న టిప్స్ అనేవి మీకు చెప్తున్నానండి. మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదు. బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టొద్దు ప్లీజ్. ఇంకొక విషయం ఏంటంటే, పిల్లలు ఏంటంటే ఎక్కువ స్కూల్ తర్వాత తల్లితోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు కదా! సో, ఆ టైం స్పెండ్ చేసే టైంలో ఏంటంటే, తల్లి పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకొని, కోపంతో చెప్పిన దానికన్నా గూడా మెల్లగా తల మీద చెయ్యేసి నిమురుతూ చెప్తే పిల్లలు ఒకరోజు కాకపోయినా ఇంకొక రోజైనా వాళ్ళు ఆలోచిస్తారు. మా అమ్మ ఎందుకిలా చెప్తుంది అనేసి ఆలోచించి వాళ్ళు మారడానికి బావుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే కొన్ని ఇళ్లల్లో, ప్రతి ఇంట్లో కాదండి, కొన్ని ఇళ్లల్లో మాత్రమే కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే పిల్లల ముందే తిట్టుకుంటా ఉంటారు. పిల్లల ముందే గొడవ పడతా ఉంటారు. కొట్టుకుంటా ఉంటారు. అది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదండి. మీరు చేసే ఈ పనుల వల్ల ఏంటంటే మీ పిల్లల ఫ్యూచర్‌కి చాలా అంటే చాలా ప్రభావితం చూపిస్తాయి. వాళ్ళు లేని టైంలో చూసి మీరు తిట్టుకుంటారో, కొట్టుకుంటారో, చంపుకుంటారో ఇంకా అది మీ ఇష్టము. అంతేకాని పిల్లల ముందు కూడా ఎప్పుడు కూడా గొడవ పడమాకండి. మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నా మీరే, చెడు భవిష్యత్తు ఇవ్వాలన్నా మీరే. మన చుట్టుపక్కల వెదర్‌ని చూసే వాళ్ళు పెరుగుతారు కాబట్టి మంచి వెదర్ ఉంటే వాళ్ళు మంచిగా వాళ్ళ ఫ్యూచర్ బావుంటది. అదే మీ చుట్టుపక్కల ఏదన్నా చెడు వాతావరణం ఉంది అనంటే వాళ్ళు కూడా అట్లాగే పెరుగుతారు. సో, మీరు మీ పిల్లలకి ఏ భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నారో అది మీ చేతుల్లో ఉంది. మొక్కే వంగందే మానే వంగదండి. అందుకే చిన్న పిల్లలప్పటి నుంచే మీరు మంచి చెప్పుకోవడం అనేది నేర్చుకోవాలి. ఇవన్నీ చెప్తున్నావు తల్లి, నువ్వు చేస్తావా ఇవన్నీ అని చెప్పేసి మీరు అనుకోవచ్చేమో. నేను అన్నీ చేస్తానని నేను చెప్పనండి. కొన్ని అయితే నేను పాటిస్తాను. మా బాబు అయితే తప్పకుండా వింటాడు. ఇంకా మా పాప అంటే చిన్న పాప కదా, తనకేం తెలీదు. మా బాబు అయితే తప్పకుండా వింటాడు. నేనేమి చైల్డ్ సైకాలజిస్ట్‌ని అయితే కాదండి. యాజ్ ఎ మదర్‌గా నాకు తెలిసిన చిన్న టిప్స్ అనేవి మీకు షేర్ చేసుకున్నాను. మీకు నచ్చితే పాటించండి, లేకపోతే లేదు. అంతేగాని బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టొద్దు. ఈ కంటెంట్ గనుక మీకు నచ్చితే, ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతవరకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చున్నారు. ఇంకా మీదట కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని, మీకు ఇంకా కూడా మంచి మంచి టిప్స్ అనేది మీకు చెప్తానని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.